వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డివోషనల్. ఈరోజు మన వీడియోలో చంద్రగ్రహణం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సుత్తి లేకుండా టకాటక అయితే చెప్పేస్తానండి. సంపూర్ణ చంద్రగ్రహణం విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా తేదీ 7/9/2025 ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించడం జరుగుతుందండి. ఏ నక్షత్రం మీద చంద్రగ్రహణం ప్రభావం చూపిస్తుందండి? శతభిషం పూర్వభద్ర నక్షత్రముల మీద చంద్రగ్రహణం అయితే ప్రభావం చూపిస్తుంది. ఈ నక్షత్రం వారు చంద్రుణ్ణి నేరుగా చూడరాదు. ఏ రాశుల మీద చంద్రగ్రహణం ప్రభావం చూపిస్తుందంటే కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల మీద ఈ గ్రహణం ప్రభావం చూపిస్తుందండి. ఈ రాశుల వారు గ్రహణాన్ని చూడరాదు. గ్రహణం పట్టు కాలము రాత్రి 9:56 నుండి గ్రహణం విడుపు కాలము రాత్రి 1:26 వరకు. గ్రహణం అనంతరం శతభిషం పూర్వభద్ర నక్షత్రముల వారు మరియు గ్రహణ శాంతులు దానములు జరుపుకోవలసి ఉంటుందండి. దానములు ఏమి ఇవ్వాలి అనగా వెండి చంద్రబింబము, వెండి సర్పము, ఆవు నెయ్యి పావు కేజీ, బియ్యం కేజీ, మినుములు 1 కేజీ, తెలుపు లుంగి, నీలం రంగు వస్త్రం, రాగి చెంబు, పాలు, పెరుగు. శతభిషం పూర్వభద్ర నక్షత్రం వారైతే గ్రహణం అనంతరం ఈ దానాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఈ దానాలు ఇస్తే చాలా బాగుంటుంది వారికి. ముఖ్య గమనిక ఏమనగా గ్రహణం మరునాడు గ్రహణ శూల కావున అన్ని శుభకార్యములు ప్రయాణములు నిషిద్ధం. గ్రహణం రోజు సాయంత్రం 4 గంటలలోపు ఆహారం అనేది తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడరాదు. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించాలి. గ్రహణ సమయంలో అందరూ దైవనామస్మరణలో ఉంటే చాలా మంచిది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.